నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. సాంఘిక సంక్షేమ కాలేజీ విద్యార్థుల హాస్టల్స్ను గిరిజన బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల వివరాలు, వారు చదువుతున్న కోర్సులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా కలెక్టర్ తిని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంచి ప్లేట్ మంచి కుదుదు గణేష్ ఒకేషన్ చదువుతున్నారు. ముందు వేసుకుంటే చదివారు నంద్యాల ఇక్కడ ఎలా వచ్చారు? మేడం ఇక్కడ కుక్క మీరు కుక్కు ఇద్దరు చేస్తాం. మీరిద్దరు కలిసి చేస్తారు. నాకు హెల్ప్ చేస్తుంటే నేను చేస్తాను. కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు? నేను చేస్తాను. మిగతా ఇది పప్పు ఇవి అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఉంచుతున్నారు మేడం మిగిలితే కాదు ఇవి అన్నీ కూడా పదార్థాలు ఎక్కడ మాకు రేషన్ అంతా అక్కడి నుంచి వస్తాయి మేడం. కూరగాయలు మాత్రం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. మీరు పప్పు ఆయిల్ అన్ని పై నుంచి వస్తాయి మేడం. అది ఎక్కడ పెట్టుకున్నారు? స్టోర్ ఎక్కడ? ఇక్కడ మిగిలినవి ఎక్కడ? లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు తెలిసినా ఉంటే వాళ్ళకి మొత్తం చెప్పారు మేడం. ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ ఉంది. ఇంటర్ చేసి ఇప్పుడు ఓకే 10th అయినాక ఇక్కడ మీరు ఇంటర్ చేసారా? 10th తర్వాత వచ్చారా? ఇంటర్ మేడం. రెండు కూడా చేస్తారు. ఇంటర్ చేసి వచ్చాం మేడం. ఇంటర్ చేసాం మేడం. వెటనరీ ఐటీఐ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. బోర్ వాటర్ పట్టుకుంటారు. మోటార్ వేస్తే ఎవరికి కావాలి రూమ్లో అయిపోతే బోర్ బబుల్స్ తీసుకోవచ్చు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మరుగుదొడ్లు కల్పించడంతో పాటు బట్టలు ఉతుక్కోవడానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో విద్యా ప్రమాణాలను పరీక్షించారు. తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. తమకు 6 నెలల నుంచి జీతాలు రావటం లేదని ఆయా ఏఎన్ఎంలు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పెండింగ్ జీతాలు త్వరగా వచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 3 డేట్ చూసి బాత్రూమ్ మరీ ఇదే ఉన్నాయి. 125 మంది ఉదయం వచ్చేసరికి అంటే అడవి ఎవరు నేర్పించారు మీకు? ఇంకా మీరు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మీకు చెప్తున్నారా? కాదా? ఎందుకు మీకు ఇంగ్లీష్ టీచర్ చాలా నచ్చుతుంది? బాగా ఇష్టమా? బాగా నేర్చుకుంటారు మీకు. సో మీరు అందరూ ఒక్కొక్కరితో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? తింటారా? మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాం. టీచర్స్ చెప్తే ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాం. టీచర్ చెప్తారా ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ మీరు నోట్లో రాసుకుంటారా? రాసుకుంటా Structures or organelles within themselves. This is one of the features of the eukaryotic cells that distinguish them from prokaryotic cells. Some of these organelles are visible only with an eruption. 6th class.
జిల్లాలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. శ్రీకాకుళం దిశ డీఎస్పీగా పనిచేస్తున్న రాయపాటి శ్రీనివాసరావును ఒంగోలు పట్టణ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలను గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గుంటూరు వీఆర్లో ఉన్న సీఐ ఎం శ్రీకాంత్ను ఒంగోలు రూరల్ సీఐగా నియమించారు. వై రామారావును దర్శి సీఐగా, మాచర్ల రూరల్ సీఐగా పనిచేస్తున్న కె సురేష్ను గిద్దలూరు పట్టణ సీఐగా, ఖమ్మం సీఐగా విధులు నిర్వహిస్తున్న జె రామకోటయ్యను గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐగా, ఒంగోలు పీసీఆర్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశ్వరరావును కందుకూరు సీఐగా, చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న జి సోమశేఖర్ను కొండపికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం టోల్గేట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి టోల్ ఛార్జీ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 1263 కిలోమీటర్ల మేర టోల్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం సహేతుకం కాదని అన్నారు. ఇప్పటికే టోల్ ఛార్జీలు గడువు ముగిసినా ఇంకా వసూలు చేస్తున్నారని, మళ్లీ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రవాణా రంగంపై పెనుభారం మోపినట్లవుతుందని అన్నారు. ప్రజలపై 13 రకాల పన్నులు పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, దీంతోపాటు డీజిల్ పెట్రోల్పై కూడా జీఎస్టీ వేస్తుందని అన్నారు. దీనివల్ల ప్రతి ఆర్టీసీ బస్సుకు 12,000 రూపాయల భారం పడుతుందని, అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై టోల్ ఛార్జీలు మరింత భారంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని చెబుతూ ప్రజల వద్ద వసూలు చేయడం కాదని విమర్శించారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పరెడ్డి, ఆర్టీసీ నాయకులు ఆర్ఎస్ రావు, అత్తింటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అమరావతిలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర రహదారుల టోల్ ట్యాక్స్ వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ చర్య అనేది చాలా ప్రజా వ్యతిరేక చర్య. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈపాటికే జాతీయ రహదారుల్లో 8,500 కిలోమీటర్లకి టోల్ ట్యాక్స్ పడతా ఉంది. ఈ టోల్ ట్యాక్స్ వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు టోల్ ట్యాక్స్. అదంతా కూడా ప్రజల మీద భారం, వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కనబడట్లేదు. చాలా ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. ఇప్పుడు కడుతున్న పనులే భరాయించలేక అల్లాడిపోతూ ఉన్నారు రవాణా రంగంలో యజమానులు కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, ఓనర్లు కానీ. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అదనంగా భారం అంటే అది మోసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. రోడ్డు మీద వాళ్ళకి వచ్చేటువంటి ట్యాక్స్, లైవ్ ట్యాక్స్ వస్తూ ఉంది, డీజిల్ మీద ట్యాక్స్ వస్తుంది, పెట్రోల్ మీద ట్యాక్స్ వస్తుంది, సెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి ట్యాక్స్ వసూలు చేస్తున్న సందర్భంలో మళ్ళీ టోల్ ట్యాక్స్ వేయాల్సినటువంటి అవసరం లేదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీన్ని వెంటనే విరమించుకోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమాలు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి విన్నవించుకునే కార్యక్రమాలు కూడా మేము చేయాలని చెప్పి అనుకున్నాం. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి కోరుతాం. టోల్ ప్లాజాల దగ్గర విపరీతమైన ట్యాక్సులు వసూలు చేసి ఆర్టీసీ బస్సుల మీద భారం వేస్తూ ఉన్నారు. వాటి వల్ల ప్రయాణికులకి ఛార్జీలు పెంచాల్సిన అగత్యం ఆర్టీసీ మీద పడుతూ ఉంది. కాబట్టి ఉన్న ఈపాటికి వీటినే తొలగించకుండా మరలా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 1000 కిలోమీటర్లు అని చెప్పి భవిష్యత్తులో 12,650 కిలోమీటర్లకి ట్యాక్స్ వేయబోనుకోవటం చాలా దారుణమైన పరిస్థితి. ఇదంతా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఉన్న ట్యాక్స్లు ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, లైఫ్ ట్యాక్స్లు కడుతున్నారు, పెట్రోల్ మీద ట్యాక్స్లు కడుతున్నారు, డీజిల్ మీద ట్యాక్స్లు కడతా ఉన్నారు. మరి సరిపోకుండా మరలా అదనంగా రోడ్డు మీద నడిచినందుకే ట్యాక్స్ అంటే చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. మరోది ఇప్పుడు దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలకమైంది. కానీ మన బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో కానీ మన బడ్జెట్ పెట్టమని ఇప్పుడు వాటి మీద రాష్ట్ర రవాణా రంగానికి అసలు బడ్జెట్లో కేటాయించాలి. పైగా బడ్జెట్ నుంచి బాగా పిండుతూ ఉన్నారు సెస్సుల రూపంలో, పన్నుల రూపంలో. రోడ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద సెస్ వసూలు చేస్తున్నారు, డీజిల్ మీద సెస్ వసూలు చేస్తున్నారు, పెట్రోల్ మీద సెస్ వసూలు చేస్తున్నారు, స్వచ్ఛ భారత్ సెస్ కూడా ఈరోజు ప్రయాణికుల మీద వేస్తూ ఉన్నారు.
ఇన్ని 13 రకాల సెస్సులు కేంద్రం వసూలు చేస్తూ ఉంది. ఇవన్నీ నేరుగా కేంద్రానికి పోతున్నాయి. కానీ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వట్లా. బడ్జెటరీ సపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ వసూలు చేస్తూ ఉన్నారు. దానికి వైబుల్ గ్యాప్ ఫండింగ్ ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఆర్టీసీకి వైబుల్ గ్యాప్ ఫండింగ్ కేంద్రం కానీ వీళ్ళు కానీ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఆర్టీసీని డెవలప్ చేయాలి, టోల్గేట్ల భారాన్ని విరమించుకోవాలి. దేశం టోల్గేట్లు పెంచి రవాణా భారాన్ని కానీ పెంచితే ఇప్పటికే రవాణా వ్యవస్థ మొత్తం నష్టాల్లో ఉందని చెప్పి ఇది ఒక సంక్షోభంలో ఉందని చెప్పేసి మనకున్న ఇప్పుడు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇది అభివృద్ధికరమైన ఆలోచన అయితే కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర క్యాబినెట్ కానీ వెంటనే ఆలోచించి దీన్ని ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో ఎస్డబ్ల్యూఎఫ్గా రవాణా కార్మికులు కూడా కలుపుకొని ఏటడబ్ల్యూఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మిగతా ఈ రవాణా వ్యవస్థ కార్మికులు కలుపుకొని ఆందోళన వైభవం మమ్మల్ని ఎట్టకుండా ప్రభుత్వాన్ని వీటిని ఉపయోగించుకోవాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఉద్యోగాలు కార్మిక రంగంలో పనిచేసే మహిళల సంఖ్య ప్రభుత్వ పథకాల వర్తింపులో వారి నిష్పత్తి పెంచాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ సమాధానమిచ్చారు. పనిచేసే మహిళల సంఖ్య పెంపుకు పారిశ్రామిక శిక్షణ సంస్థలు, జాతీయ వృత్తి శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 4 కోట్ల యువతకు ఉపాధి నైపుణ్యం తదితర అవకాశాల కల్పనకు 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు ప్రకటించినట్లు సమాధానం ఇచ్చారు. పనులు పూర్తి కాకుండానే అసంపూర్తిగా భవనాన్ని ప్రభుత్వ వైద్యశాల కోసం ఎందుకు తీసుకున్నారంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సూరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అన్సారియా గిద్దలూరులో పర్యటించి పిఆర్ కాలనీలోని ప్రాంతీయ వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాల భవనాలు పూర్తి కాకుండానే గుత్తేదారు నుంచి ఎందుకు తీసుకున్నారని, తీసుకున్నట్లు ధృవీకరించకపోతే గుత్తేదారుడు పనులు పూర్తి చేసేవాడని కలెక్టర్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల మేరకు నూతన భవనాలను అప్పగించినట్లు ధృవీకరించాల్సి వచ్చిందని డాక్టర్ సూరిబాబు సమాధానమిచ్చారు. కాన్పుల వార్డులోని బీరువాలో కాగితాలు అపరిశుభ్రంగా ఉండటంతో వైద్య సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, గిద్దలూరు తహసీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసుకున్నా తినేసి చారిత్రాత్మకమైన ఖమ్మం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో మార్కాపురం సబ్ కలెక్టర్
రాహుల్ మీనాతో కలిసి ఖమ్మం చెరువును పరిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన వివరాలను, చారిత్రక నేపథ్యాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు. 5,917 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కింద సుమారు 7,000 ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తెలిపారు. ఈ చెరువులో 2.952 టీఎంసీల నీటిని నిలువ చేసుకోవచ్చని, ప్రస్తుతం 0.182 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. చెరువు సులుయిజ్కు మరమ్మతులు పూర్తి చేశామని, ఈ చెరువు కట్టను సుందరీకరించేందుకు 67 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ డిఈ జాకీర్ అహ్మద్ వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ చెరువును అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని అన్నారు. ఎప్పుడు లాస్ట్గా డ్రై ఇక్కడ 19లో డ్రై ఉన్నది, 20లో ఫుల్ అయింది. 20 నుంచి వాటర్ అంతా మళ్ళీ ఇరిగేషన్ కూడా యూటిలైజ్ చేస్తాం. సెపరేట్గా కెనాల్ అంటే లైనింగ్ ఉంది ఆన్లైన్ మేడం ఖమ్మం ట్యాంక్ మేడం. గుళ్ళకు టోటల్ ఏరియా సార్ ఇది 5,900 18 ఏకర్స్ మేడం. ఇది 5,918 ఏకర్స్. $6,944 ఏకర్స్ కూడా ఆయకట్టు ఇరిగేషన్. అంటే ఇక్కడ ఏ పంట వేస్తారు? సర్ప్లస్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చూశారు మేడం, సజెషన్ చేశారు. ఎపాక్స్ డ్యామ్ సేఫ్టీ వాటర్ పోయింది, ఇన్ఫ్లో అయింది మేడం. ఆ షట్టర్ పైకి లేపితే వాటర్ పోతుంది మేడం, లోపలికి పోయి అది కెనాల్లో కలుస్తుంది మేడం. కళలు సంస్కారాన్ని, మానవతా విలువలను ప్రబోధిస్తాయని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని ఆయన ప్రారంభించారు. కళా నిలయం ద్వారా సంగీతం, నృత్యం, నటన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు కరవది సాయి శరణ్య, కరవది సాయి శ్రావ్యాలను అభినందించారు. స్వర్గీయ రాఘవకు ఎన్టీఆర్ కళా పరిషత్తో సుదీర్ఘకాలం అనుబంధం ఉందని గుర్తు చేశారు. పౌరాణిక పాత్రలు పోషించడంలో సిద్ధహస్తులని హరిబాబు కొనియాడారు. కరవది రాఘవ కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని, కరవది వెంకటేశ్వర్లు స్వాతంత్ర సమరయోధులుగా స్వాతంత్ర పోరాటంలో పనిచేశారని సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కళా సేవ ద్వారా మంచి సమాజాన్ని నిర్మించవచ్చనే సదుద్దేశంతో తమ కుమార్తెలను సంగీత, నృత్య కళాకారులుగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ కళాప్రకాశం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత చిట్టా వెంకట శివప్రసాద్, నళినీప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారులను ఘనంగా సత్కరించారు. సభ ప్రారంభం ముందు కరవది సాయి శరణ్య ఆలపించిన శాస్త్రీయ సంగీతం, కరవది శ్రీనివాస్ ప్రదర్శించిన విశ్వామిత్ర ఏకపాత్రాభినయం, సాయి శ్రావ్య శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో కరవది నాగలక్ష్మి, సుమంత్, జస్వంత్, లాయర్పేట సాయిబాబా మందిరం నిర్వాహకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, రుద్రవరం సాయి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించడానికి ఆ రాఘవ
సహింపజాలని భరింపజాలని నిప్పరింపజాలని అమ్మ హృదయ వినోద మనసుందని అరణ్యములు తిరుగాడులా ఆ వశిష్ఠ మహర్షి శిష్యుడు తన గురుదేవుని అభీష్టము మేరకు వాటిలో ముందుగా వచ్చిన ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేయడం. రెండవ అంశం, ఇవాళ పునాది దేవకన్య కాలం నుండి చాలా బాగా వ్యక్తం చేశారు. వారందరికీ ఆశీర్వాదాలు. మూడవ అంశం, నా ప్రియ శిష్యుడు కాలేజీలో నాకు ఉండేది రాఘవాని గురించి ఒక జ్ఞాపకం. తదుపరి ఎన్టీఆర్ ప్రొడక్షన్ సేవకు ఒక అభినందన. తదుపరి రాఘవాని గురించి చూసిన సంగీత కళానిలయాన్ని అది ఈరోజు ఆరంభిస్తున్నాం కాబట్టి దానికి మాట్లాడుతున్నాను. ఈ 5 అంశాలు 5 నిమిషాలు. ముందుగా ఈనాటి ఈ వేదిక ఇదొక పవిత్రమైన అయితే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అనుభూతి. వీళ్ళందరికీ నాట్యంతో పాటు నవ్వులు కూడా అన్ని పడుతుంది. ఆ నవ్వు అనేది నాకు ప్రత్యేకంగా చాలా స్పష్టంగా ముఖ్య అతిథిగా వచ్చినట్టు వారు సభాధ్యక్షులు సభ చివరదాకా ఉండటం అది ఆయన గొప్ప. ఆ చివరిదాకా ఎవరున్నారండి సభ వచ్చి నేను నిలబడున్నాక మీరు లేచిపోతే వెళ్ళిపోతాడు. అది కరెక్ట్ కాదు, అటువంటి వాళ్ళు కాదు. ఎదురైబాబు గారు కాళ్ళు కొట్టుకునేవాడు అందరూ చెప్తారు. నేను చెప్పేది ఏంటండి, చివరిదాకా ఓటు కూడా ఉంది, దాన్ని ఆక్రమింపు చేసుకునేటువంటి విజ్ఞత ఉన్నటువంటి. డాక్ సేవే జనసేవే అన్న నినాదంతో తపాలా శాఖ ప్రజల్లో ప్రచార కార్యక్రమం చేపట్టిందని ఒంగోలు హెడ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. తపాలా శాఖలో ఉన్నటువంటి స్కీముల వివరాలు తెలియజేస్తూ హెడ్ పోస్ట్ ఆఫీసు నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. పోస్టల్ శాఖ ఆదేశాల మేరకు నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించి తపాలా సేవలు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడులు పొందవచ్చని, అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చి తపాలా శాఖ ప్రాచుర్యాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈరోజు జనంలోకి మనమైన కార్యక్రమాన్ని ఈరోజు మేము ఈ రోడ్ల మీద మేము తపాలా సిబ్బంది అందరం కలిసి ఈరోజు మేము రావడం జరిగింది. మా యొక్క స్కీముల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డిపార్ట్మెంట్లో ఏమేమి స్కీములు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలియజేయడానికి మేమందరం కూడా ఈరోజు జనంలోకి మనం అనేది డోర్ టు డోర్ స్టాప్ క్యాంపెయిన్కి పెట్టున్నాము. దీనికి మా పోస్ట్ మ్యాన్ స్టాఫ్స్ అందరూ, మా క్లర్కల్ స్టాఫ్స్ అందరం కూడా మేము యొక్క ర్యాలీని మీ యొక్క చేస్తున్నాము. మీరు అందరూ కూడా సహకరించండి. మా యొక్క స్కీమ్స్ కూడా దీన్ని అన్నింటినీ మీరు ఉపయోగించుకొని డిపార్ట్మెంట్కి మీరంతో మీ యొక్క అకౌంట్స్ని మాకు ఇస్తూ, మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు ఇస్తూ మేము కూడా మీ సహాయాన్ని ఉపయోగించుకోవచ్చని కోరు. ఒంగోలు గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలోని ఆండాల్ సన్నిధిలో తిరువాడిపురం ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఆండాల్ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని గోదా కళ్యాణాన్ని భక్త రసభరితంగా జరిపించారు. శ్రీ రంగమన్నార స్వామి వారికి అభిముఖంగా గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి మధ్యలో అమ్మవారి తండ్రి
పెరియాళ్వార్ ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆపై ఆలయ ఆచార్యులు గోదా రంగమన్నార్లకు మాల మార్పిడి ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం గోదా రంగమన్నార్ ఉత్సవ విగ్రహాలు పల్లకిపై ఉంచి గుడి ఉత్సవాన్ని జరిపించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద ఉన్నటువంటి షెడ్నెట్ నర్సరీలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. అక్కడ సాగు చేస్తున్న నర్సరీలో నారు పెంపకం, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన నారును అందచేయాలని నర్సరీ యాజమాన్యాలకు సూచించారు. గిద్దలూరు మండలం మోడెంపల్లి వద్ద ఉద్యాన శాఖ నుంచి రాయితీ పొందిన వైఆర్ గ్రూప్స్ FPOకి సంబంధించిన కలెక్షన్ సెంటర్ను పరిశీలించారు. ఆ కలెక్షన్ సెంటర్లో గల కూరగాయల సేకరణ, గ్రేడింగ్, మార్కెటింగ్ వంటి అంశాలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏ కూరగాయలను ఏ ప్రాంతాలకు మార్కెటింగ్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడారు. తర్వాత గిద్దలూరులోని ఉద్యాన శాఖ ద్వారా రాయితీ పొందిన NG రంగా FPOకి సంబంధించిన కోల్డ్ రూమ్ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను జిల్లా ఉద్యాన అధికారి వై గోపీచంద్ వివరించారు. కలెక్టర్ వెంట ఉద్యాన అధికారులు పి విష్ణుప్రియ, డి సాయి శ్వేత తదితరులు పాల్గొన్నారు. అంటే రైతులే సొంతంగా సీడ్ తెచ్చుకొని ఇక్కడ పోసుకుంటారు. ఈ నర్సరీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకి వచ్చేసి 20 lakhs. 20 lakhs. ఇది ఎంత ఎకరా? ఇది హాఫ్ ఎకరా. మీ పేరెంట్? దాని మీద అవసరం అప్పటి నుంచి మీకు పెట్టుబడి 10 lakhs. ఇప్పుడు ఎంతమంది ఫార్మర్స్ ఇక్కడ లేబర్ వచ్చేసి డైలీ రైతులు ఎంతమంది? రైతు ఎకరు 1 ఎకర్ యావరేజ్గా అడుగుతున్నాను. బట్టి మేడం ఎకరాకు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అట్లా వెరైటీని బట్టి. ఇక్కడ ఏ వెరైటీ ఏది చేస్తుంది? టమాటా, మిర్చి. ఇప్పుడు చిల్లీ అయితే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళి రైతు మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా సీడ్ పెట్టి ఫీల్డ్లో ఏదైనా చనిపోయినప్పుడు రైతు మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అట్లా అన్నప్పుడు వీళ్ళు మీరు కూడా పెట్టుకుంటారా? ఏ కెమికల్స్ వాడుతున్నారు? డ్యూరింగ్ 6 to 7 weeks వీళ్ళు కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఇచ్చారు. షాప్కి వచ్చేటప్పుడు కూడా లాట్ నెంబర్తోనే మనకి ఇన్వాయిస్ ఇస్తే లాట్ నెంబర్తోనే దాంట్లో అగ్రి MIDSలో పడలు పెట్టడం లేదా?
జాయిన్ అయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు ఈ రోజు అయితే 15 ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకుంటారా? ఇక్కడ కలెక్ట్ చేస్తాం మేడం. పేమెంట్ చేసేస్తారు. వాళ్ళకి మేము పేమెంట్ చేసేస్తాం. మీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కడికి ఎవరు తీసుకుంటారో వారే తీసుకుంటాం. వాళ్ళే చేస్తారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లేబర్ అంటే వీళ్ళ ఛార్జ్ ఉంటుంది కదా, ఈ లోడింగ్ చేసిన వాళ్ళ ఛార్జ్ కానీ మొత్తం వాళ్ళే కొరిసిపాడు మండలం మేదరమెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా వెంకట ఉదయకిరణ్, కార్యదర్శిగా వంశీకృష్ణ, కోశాధికారిగా పల్లపోతు ఉదయ్ ఎన్నికయ్యారు. వాసవి సేవాదళ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా తమ్మన దత్తకిరణ్, కార్యదర్శిగా తిరువీధుల వెంకట బ్రహ్మారావు, కోశాధికారిగా పాదర్తి మల్లికార్జున, మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా మద్దాలి ఆదిలక్ష్మి, కార్యదర్శిగా పెరకం నాగసాయి లక్ష్మి, కోశాధికారిగా పేర్ల గౌతమిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మద్దాలి సంజీవరావు, తమ్మన పవన్ కుమార్, శ్రీరామ్ సురేష్ కుమార్, సాతులూరి సుధాకర్ రావు, గాయత్రి, పొట్టి శైలజ, సాతులూరి భావనారాయణ, సుబ్రహ్మణ్యం, కోదండ రామప్రసాద్, పోలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనరల్లో కూడా పెద్ద ఈ గౌరవ ఒక పదవి ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా పదవులు ఇచ్చినప్పుడు మండలానికి ఒక గౌరవ అధ్యక్షురాలుగా ఒకరు ఉంటారు. మాకంటే గౌరవ అధ్యక్షులు ఉంటారు. ఈ మండలానికి గౌరవ అధ్యక్షురాలుగా మల్లేశ్వరిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టీం అందరూ మీరు ఉంచండి అమ్మా. రైట్. సంతనూతలపాడు పూర్వ విద్యార్థుల సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6వ వారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా వినుకొండ వాస్తవ్యులు గుంటూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కీర్తి శేషుల గుత్తా సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమార్తె పాతూరి సంధ్యారాణి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పాతూరి సంపత్ తల్లి, పాతూరి పేరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రస్ట్ వైస్ చైర్మన్ హసీనా బేగం, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ సిఘాకొల్లి ధనలక్ష్మి, ట్రస్ట్ సెక్రటరీ చివుకుల రామ్ గోపాల్, కంకణంపాటి వెంకటేశ్వర్లు, పావులూరి నారాయణస్వామి చౌదరి, చలువాది చంద్రావతి, షేక్ హజీరా బేగం, మద్ది మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం 6వ వారంలో భాగంగా ఈరోజు వినుకొండ వాస్తవ్యులు గుంటూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తా సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె బొట్టువారిపాలెం వాస్తవ్యులు పాతూరి సంధ్యారాణి గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 52 వారాల పాటు కొనసాగుతుంది. ఈ యొక్క 52 వారాల పాటు అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్కు కుక్కలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఉదయం 5 గంటల నుండి వాకింగ్ చేసే వాకర్స్ కాళ్లకు కుక్కలు అడ్డుపడుతూ తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. పదుల సంఖ్యలో రంగారాయుడు చెరువు కట్టపై వాకింగ్ చేస్తూ తిరిగే వారికి కుక్కలు తిరుగుతూ ఖర్చుకుంటూ వాకర్స్ మీద పడటం, వాకర్స్కు దెబ్బలు తగలటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఒంగోలు వీధుల్లోనే కాకుండా రంగారాయుడు చెరువు కట్టపై కూడా కుక్కల వాకర్స్కు తలనొప్పిగా మారాయి. నగర కార్పొరేషన్ సిబ్బంది ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్కు ఇబ్బంది లేకుండా కుక్కలను అక్కడి నుంచి తరలించాలని వారు కోరుతున్నారు. కాంప్లికేషన్ అయితే ఉందండి. అంటే యాక్చువల్గా పిల్లలు పెద్దవాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి అది ఏదన్నా సరే గబక్కన కరిస్తే ర్యాబీస్ వచ్చి దాని ప్రాబ్లం ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది.
దాన్ని మీడియా ద్వారా డిపార్ట్మెంట్కి తెలియజేసి తగు చర్యలు తీసుకోవాల్సింది. కట్ట మీద ఎన్ని కుక్కలు ఉంటాయి? సుమారుగా 20 కుక్కల దాకా మెయింటైన్ అవుతూ ఉంటాయండి ఇక్కడ. వాటి వలన వాకర్స్ కూడా చాలా ప్రాబ్లం అయితే ఉంది. దాన్ని మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి మున్సిపాలిటీ వాళ్ళకి వాకింగ్ రన్నింగ్లో కూడా అవి అడ్డం వస్తున్నాయి, పడే ప్రమాదం కూడా ఉన్నాయి, పిల్లలు భయపడుతున్నారు. తన్నుకొని అడ్డం వస్తున్నాయా? అవి కూడా అట్లా కూడా ఉంది సార్. అవి ఒక పాత కుక్క వచ్చింది అనుకో, దాన్ని ఎంట పడటం, దాన్ని వెయిట్ చేయడం, ఇబ్బంది పడింది. అంతవరకు సార్ మీరు చెప్పండి. మనం వచ్చేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ బళ్ళ పైన పడుతున్నాయి సార్. బళ్ళెంబడి పోయి మొన్న పోయి పడపోయాను. చాలా భయం వేస్తుంది. కుక్క చూస్తే ఆగిపోతున్నాను. అంత చోట గ్రూప్గా 10-15 దాకా ఇక్కడికి వచ్చేదాకా ఒక ప్రాణభయం. వాకింగ్ ట్రాక్ మీద కూడా ఒక్కొక్క కార్నర్కి వచ్చి 10 కుక్కలు ఉండే. వాటిని చూసి చాలామంది భయపడుతున్నారు. వాటిని చూసి చాలామంది భయపడి వెనక్కి ముందుకు తిరిగి చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు. ఆ కుక్కల సంగతి ఈ కమిటీ వారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏదో చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అద్దం లేని లోటును మంచి స్వభావం పూరించగలదు, కానీ మంచి స్వభావం లేని లోటును అద్దం పూరించలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.